స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు గెడ్డలో పడి ఓ బాలిక గల్లంతైంది. విశాఖ జిల్లా పద్మనాభ మండలంలో తునిపొలం గ్రామానికి చెందిన శ్రీను గౌరీ దంపతుల చిన్న కుమార్తె ధనుశ్రీ మధ్యాహ్నం 12:30 గంటలకు మరో 3 పిల్లలతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న పల్లెగడ్డ ప్రవాహాన్ని చూడడానికి వెళ్ళింది. గడ్డకు అనుసంధానంగా ఉన్న సబటాపై నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సబట పడమట వైపు 3 పిల్లలు కాళ్ళు కడుక్కుంటున్నారు. ధనుశ్రీ తూర్పు వైపు స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు గడ్డలో పడి కొట్టుకుపోయింది. తోటి పిల్లలు వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు చేరుకునే లోపే ధనుశ్రీ గల్లంతైంది. స్థానిక ఈతగాళ్లు గడ్డలో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి సాయంత్రం 6 గంటల వరకు గాలించాయి. చీకటి పడడంతో గాలింపు నిలిపివేశారు. తిరిగి మరుసటి రోజు ఉదయం గడ్డలో గాలింపు చేపట్టగా ధనుశ్రీ మృతదేహం లభించింది. ధనుశ్రీని చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, తోటి విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు.